ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి చిక్కుడుకాయలు వస్తాయన్నమాట. వీటిని తెలుగులో గోడి చిక్కుళ్ళు అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ చిన్న సైజు కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి కట్ చేసినాయి అనమాట చాకుతో. ఇది లేదంటే చేత్తో ఇలా కట్ చేస్తారన్నమాట. దీంట్లో కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేస్తారన్నమాట. లేదు అనుకుంటే ఫ్రెండ్స్ టమాటా కూడా వేసుకుని వండుకుంటారు. ఇవి చాలా టైం పడతాయి కాబట్టి నేను చేపతో కట్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి చిక్కుడుకాయలు వస్తాయన్నమాట. వీటిని తెలుగులో గోడి చిక్కుళ్ళు అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ చిన్న సైజు కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి కట్ చేసినాయి అనమాట చాకుతో. ఇది లేదంటే చేత్తో ఇలా కట్ చేస్తారన్నమాట. దీంట్లో కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేస్తారన్నమాట. లేదు అనుకుంటే ఫ్రెండ్స్ టమాటా కూడా వేసుకుని వండుకుంటారు. ఇవి చాలా టైం పడతాయి కాబట్టి నేను చేపతో కట్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి గోడి చిక్కుడుకాయలు కడిగేసాను అనమాట ఫ్రెండ్స్. ఇవి కడిగేసి కట్ చేసిన ముక్కలు కడిగేసాను అనమాట. దీంట్లో సరిపడిన వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. రెండు గ్లాసులు పోసానమాట. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేయాలన్నమాట ఉడకబెట్టేటప్పుడు. ఈ విధంగా మరుగుతున్నాయి అన్నమాట, బాగా ఉడుకుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది వంచేస్తే ఆరబెట్టి అప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుంటే మనం చిల్లీ కూడా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మామూలుగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని కర్రీలా చేసేసుకోవటం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి వంచేసేసి ఇప్పుడు కర్రీకి రెడీ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి వంచేసి ఆరబెట్టి ఇది పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసాను అనమాట. ఇది ఒక 10 నిమిషాలు అంత పడుతుంది కుక్ అవడానికి. మిక్సీ పడతాక వేస్తాను అనమాట. ఇది పచ్చి కొబ్బరి చెప్పు ముక్కలు అనమాట. ఇది తురమాలన్నమాట, కోరి కర్రీలోకి వేయాలి. పట్టేసి అనమాట గోడి చిక్కుడుకాయ కూరలోకి అనమాట, చిన్న సైజు కాయలకి అనమాట. మూత తీసేస్తాను అనమాట, నీళ్ళు వంచేస్తాను అనమాట ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కర్రీకి ఆనియన్స్ ఉల్లిపాయలను కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యిలకి ఇచ్చేసేసి ఇవి ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అనమాట ఫ్రెండ్స్ వేసుకుంటున్నాం. ఒక స్పూన్ చూడండి ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఈ కూరకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయలు అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దాని మీద ఉడకబెట్టుకుని అట్టు పెట్టుకుని ఉన్న చిక్కుడుకాయ ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందుట్లో వాటర్ అంటే ఏమి పోసే పని లేదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్ మీద సన్న సగ మీద కూర కుక్ అవుతుంది అనమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇందులో కొబ్బరి తురుము వేసేసుకుంటున్నాం అనమాట. లాస్ట్లో కారం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లేదు అనుకుంటే ముందుగానైనా వేసుకోవచ్చు అనమాట కారం. సరిపడిన కారం అనమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్తోనే కుక్ అవుతుంది, ఉడుకుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది
కొబ్బరి మిక్సీ పట్టేసింది వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా కలుపుకుని అటు ఇటు మూత పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూర అయిపోవచ్చింది అన్నమాట, గోరుచిక్కుడుకాయ కూర. మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలాగే వండుతాం ఫ్రెండ్స్. కొంతమంది టమాటా కూడా వేసి వండుతారు, అంటే వదిన వాళ్ళు అయితే టమాటాలో వేసి వండుతారు అన్నమాట, డ్రిప్ టైప్లో వాళ్ళు. మేము ఎక్కువ ఏంటంటే ఎండుకొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేస్తాం అనమాట. అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా కూర కట్టేస్తున్నాం.